పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే సర్కార్ లక్ష్యమన్నారు మంత్రులు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్పారు. మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రజాప్రభుత్వ ఉద్దేశమన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి ఎక్కువగా నిధులు కేటాయిస్తున్నామన్నారు మినిస్టర్స్. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా యాప్ను కేంద్రం అభినందించిందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వచ్చే ఖరీఫ్ కల్లా ఫెర్టిలైజర్ యాప్ను రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్లో వ్యవసాయ, మార్కెటింగ్, కోఆపరేషన్, హార్టికల్చర్ శాఖల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి తుమ్మల. నిజమైన ఆర్గానిక్ పంటలు పండించే రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే ఖరీఫ్ నాటికి యూరియా బఫర్ స్టాకులు నిల్వ చేసుకుని ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఆదేశించారు. పామాయిలపై దిగుమతి సుంకాన్ని 44% పెంచేలా కేంద్రానికి లేఖ రాయాలని ఆదేశించారు. రాష్ట్రంలో డిమాండ్కు తగ్గట్టుగా కూరగాయల సాగును ప్రోత్సహించాలన్నారు మంత్రి తుమ్మల. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. గెలిచే వారికి టికెట్ ఇవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లో అసమ్మతి ఉండొద్దన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి వివేక్. మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి అటెండ్ అయ్యారు. కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలన్నారు వివేక్. ప్రభుత్వం మంచిగా పనిచేస్తుంది, కార్యక్రమాలు అన్నీ కూడా మంచిగా నడుస్తున్నాయి. మొన్న సర్పంచ్ ఎలక్షన్లో గెలిచినాము. సో ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ గెలవడం ఏమైనా కష్టమా? మనకు జూబ్లీహిల్స్లో కూడా ఇట్లనే అనుకున్నారు. అరే టైట్ ఉన్నది, టీఆర్ఎస్ ఎమ్మెల్యే 12 సంవత్సరాల నుంచి ఉన్నాడు, గెలుస్తామా? మనము ఫస్ట్ నేను ఇన్ఛార్జ్ అయినప్పుడు మనం -22% ఉంటుంది, కానీ మనం గెలిచింది 25,000 మెజారిటీతో గెలిచినాము. మహిళలకు ఫ్రీ బస్ చెన్నైతో పాటు ఆడబిడ్డకు పుట్టింటిసారిగా ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గ్రామాల్లో మహిళల పేరు మీదనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నామన్నారు. యాదగిరిగుట్టలో ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో పాల్గొన్నారు మంత్రి కోమటిరెడ్డి. స్వయం సహాయక సంఘాలకు 98,23,458 రూపాయలు వడ్డీ లేని రుణాల చెక్కును అందజేశారు. రేషన్ కార్డు నుంచి మొదలు పెట్టుకొని అన్న బియ్యం మొదలు పెట్టుకుంటే ఇవాళ ఇంద్రమ్మ ఇల్లు గాని ఏ ఊరికి పోయిన సైదాపూర్లోనే 70 ఇల్లు అంటే 5 లక్షలు వేసుకుంటే 70 × 5 లక్షల రూపాయలు అంటే ఎన్ని రూపాయలు? 3.5 కోట్ల రూపాయలు ఇల్లు కట్టుకుంటున్నాం. 5 లక్షల రూపాయలు ఒక ఇంటికంటే మామూలు విషయమా? అది కూడా పార్టీలకు అతీతంగా పేదవారికి చూసుకొని ఇవ్వడం జరిగింది. బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి ఇవ్వలే. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సర్పంచులకు అధిక నిధులను మంజూరు చేస్తోందన్నారు మంత్రి సీతక్క. విడుదలైన నిధులు వృధా చేయకుండా గ్రామాలను అభివృద్ధి చేయాలన్నారు. కామారెడ్డి రైల్వే స్టేషన్ సమీపంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఇందిరాగాంధీ విగ్రహాన్ని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో కలిసి ఆవిష్కరించారు మంత్రి సీతక్క. నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులను సన్మానించారు. ప్రతి మహిళ ఎదగాలని ఇందిర మహిళా శక్తి సంఘాలను సంఘటితం చేస్తున్నాం. ఇందిరమ్మ పాలనలో మరి ప్రజా సంక్షేమం ముందుకు వెళ్ళాలని మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి పథకాన్ని ఇందిరమ్మ సంక్షేమ రాజ్యంగా స్ఫూర్తితో పనిచేస్తా ఉన్నారు. మేడారం జాతరకు నిమిషానికి 4 బస్సులు వెళ్లేలా ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు 4,000 బస్సులు నడుపుతామని చెప్పారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో 51 పాయింట్లు ఏర్పాటు చేశామన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందని మీడియా చిట్చాట్లో చెప్పారు పొన్నం. మేడారం నుంచి స్పెషల్ బస్సులు ఖాళీగా తిరిగి వస్తాయని, అందుకే వీటిలో రెగ్యులర్ ఛార్జీల కంటే 50% అదనంగా వసూలు చేస్తున్నామని చెప్పారు.